నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ జిల్లా కరప మండలం విజయరాయుడుపాలెం, కాజులూరు మండలం గొల్లపాలెం మధ్య నారా లోకేష్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి శివభక్తులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిపల్లిలో శివ పూజల కోసం ప్రత్యేకంగా చేయించిన విగ్రహాలు పూజ చేయించి తీసుకువచ్చారు. కోటిపల్లి సోమేశ్వర స్వామి పేరిట అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలు జరిపారు. కార్తీక దామోదరునికి అర్చనలు నిర్వహించారు. 3000కు పైగా భక్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వన సమారాధన కుల మతాలకు అతీతంగా నిర్వహించారు. కార్తీక మాసంలో వనభోజనాలంటే కుల సమారాధనలు లేదా బంధుమిత్రులతో కలిపి ఆడిపాడి భోజనాలు చేయడం వంటివి ఉంటాయి. కానీ అక్కడ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. అన్ని కులాల వారు వాడపల్లి దేవస్థానం నుంచి 300 మంది సేవకులు విచ్చేసి సేవలో పాల్గొన్నారు. శివకేశవ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కార్తీక మాస వన సమారాధనకు సరైన నిర్వచనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ప్రాంతాలు, కులాలు, మతాలు అనే తేడా లేకుండా ఇక్కడ కార్తీక మాస ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని వీర్రాజు చౌదరి వెల్లడించారు. 10,000 మంది పైగా భక్తులు తరలివచ్చి ఈ వన సమారాధనలో పాల్గొన్నారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు విచ్చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులు విచ్చేసి వాడపల్లి వెంకన్న పేరిట గోవింద నామస్మరణ చేశారు. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిపిన అనంతరం అన్న సమారాధన నిర్వహించి కార్తీక దామోదరుని హారతులిచ్చారు. అమ్మ ఇక్కడ ఇంతమంది ఉండాలి, చెప్పాలి కదా. గణేష్ మహారాజ్కి చెప్పండి. సంగ్రామే సర్వ కార్యేషు విగ్రహ తస్య మమ న జాయతే అవిగ్రహం కురుమయదేవ మమ సమస్త కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం. కూర్చున్నప్పుడు అందరూ కూడా పరమేశ్వర ఆశీస్సులు ఉంటాయి. అందరూ కూర్చోాలంటే చదివించేయలేం. దయవుంచి లైన్లు ఏర్పాటు చేసిన చెబుతున్నారు. ఒక 2-3 లైన్లు మాత్రమే చెబుతున్నారు. దయవుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా కష్టం. వాలంటీర్స్ చదివించేయమ్మా తల్లి. మీకు పరమేశ్వరుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంత అవుతాయి?